హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకు రైల్వే మినిస్టర్ అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు రైల్వే రిక్రూట్‌మెంట్ సంబంధించినటువంటి ప్రాసెస్‌లో భాగంగా ఒక హై లెవెల్ రివ్యూ మీటింగ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డేటాలో భాగంగా ఏదైతే ప్రెజెంట్ రిక్రూట్‌మెంట్ అవుతుందో ఆ యొక్క రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో భాగంగా ఎగ్జామ్ డేట్స్ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్ డేటాలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో దిస్ ఈస్ అవర్ అఫీషియల్ పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో యొక్క వెబ్‌సైట్. ఈ యొక్క వెబ్‌సైట్ నుంచి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మనకు నిన్న ఈవినింగ్ మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు కనిపిస్తుంది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ సంబంధించినటువంటి డేటాలో భాగంగా రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ రివ్యూస్ ఆర్ఆర్‌బీ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ మొత్తం డేటా అంతా కూడా మనకు ఇంగ్లీష్‌లో అండ్ దాంతో పాటు ఉర్దూ, హిందీ, మరాఠీ, గుజరాతీ, కన్నడలో అందుబాటులో ఉంది. మీకోసం మనం దీన్ని తెలుగులో మీకైతే ప్రొవైడ్ అయితే చేయబోతున్నాం. సో దిస్ ఈస్ ద తెలుగు మీడియం వెర్షన్. సో మనకి ఇక్కడ ఆర్ఆర్‌బీ నియామక ప్రక్రియకు సంబంధించినటువంటి డేటాని అయితే సమీక్షించడం జరిగింది. ఎందుకంటే రీసెంట్‌గా దీని గురించి కొంత చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే రిక్రూట్‌మెంట్ జరగట్లేదని కొంతమంది అలిగేషన్ చేయడం జరిగింది రైల్వే పైన. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆల్రెడీ ట్విట్టర్‌లో వీళ్ళైతే రిప్లై ఇవ్వడం జరిగింది. అండ్ దాంతో పాటు అసలు వాట్ ఈస్ ద ప్రెజెంట్ స్టేటస్ అనే దాని గురించి కూడా రివ్యూ అయితే నిన్న జరిగింది. దానికి సంబంధించి మేజర్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. సో 2025 ఆర్థిక సంవత్సరంలో మనకు 43,781 మందినైతే వీళ్ళిక్కడ అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగిందని, అండ్ దాంతో పాటు దాంట్లో మేజర్‌గా మనకి ఒక ఏఎల్‌పీ తీసుకుంటే 18,799, టెక్నీషియన్స్ గనక తీసుకుంటే 14,298, అండ్ దాంతో పాటు పారామెడికల్ 1,376 ఈ విధంగా మనకైతే నియామకాలు జరిగినట్టు ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది. ఓకే. సో మెయిన్ డేటా గనక తీసుకున్నట్లయితే ఈ టేబుల్స్‌లో ఉన్నటువంటి మెయిన్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పటివరకు నోటిఫికేషన్స్ వచ్చి రిక్రూట్‌మెంట్ కంప్లీట్ అయిపోయినటువంటివి గనక తీసుకుంటే ఇక్కడ సీఎన్ నంబర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ దాంతో పాటు వాటికి సంబంధించినటువంటి డేటా. ఫస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ లోకో పైలట్స్ ప్రెజెంట్ 17,193 పోస్టులకు సంబంధించి ఆల్రెడీ ఫైనల్ రిక్రూట్‌మెంట్ అయిపోయింది. ప్రెజెంట్ వాళ్ళకి ట్రైనింగ్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టెక్నీషియన్స్. సో టెక్నీషియన్స్ గనక తీసుకున్నట్లయితే వాళ్ళకి ఆల్రెడీ అపాయింట్‌మెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆర్‌పీఎఫ్‌లో సబ్ ఇన్స్‌పెక్టర్స్ అండ్ దాంతో పాటు కానిస్టేబుల్ సంబంధించినటువంటి డేటా కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ జేఈ, పారామెడికల్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినట్టు మనకి ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రెజెంట్ ఎగ్జామ్స్ అయిపోయి డీవీ ప్రాసెస్ జరుగుతూ అండ్ దాంతో పాటు మనకి ఒక ఎంపానల్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి డేటా గనక తీసుకుంటే ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్, ఎన్‌టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ 2024లో వచ్చినాయి మినిస్ట్రియల్, అండ్ దాంతో పాటు 2025లో వచ్చినటువంటి టెక్నీషియన్స్, పారామెడికల్ ఈ రెండిటికి సంబంధించినటువంటి డేటా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి డీవీ ప్రాసెస్ నడుస్తుంది. ఈ డీవీ ప్రాసెస్ అయిపోగానే వీళ్ళకి సంబంధించినటువంటి ఎంపానల్‌మెంట్ అనేది ఈ ఒక టైంలో వస్తుంది. సో ఇంకా మనకు టైపింగ్ అవన్నీ సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేవి త్వరలో వస్తాయి. అండ్ మనకు మెయిన్ డేటా వచ్చేసరికి ఇది. వచ్చే 6 నెలల నుంచి ఒక సంవత్సరంలో జరగబోయేటటువంటి తుది ఎంపికతో పరీక్షలు ఏమేమి ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి డేటా గనుక తీసుకుంటే ఫస్ట్ లెవెల్ 1 ప్రెజెంట్ ఆల్రెడీ కోర్ట్ కేస్‌లో ఉంది గదా! సో రీసెంట్‌గానే దానికి సంబంధించి ఒక చిన్న క్లియరెన్స్ అయితే వచ్చింది గదా! సో సీఎన్ నంబర్ 08/2024 సంబంధించి 2025 నవంబర్ 27 నుంచి 2026 ఫిబ్రవరి 10 వరకు జరిగినటువంటి ఈ యొక్క పరీక్షకు సంబంధించి ఇంకా ఎటువంటి ప్రాసెస్ సంబంధించి క్లారిఫికేషన్ అయితే లేదు. ఎందుకంటే వీళ్ళకి పీఈటీ సంబంధించి ఇంకా డేట్స్ అయితే ఏం డిక్లేర్ అయితే అవ్వలేదు. సో ప్రెజెంట్ ఇంకా మనకు రిజల్ట్సే రాలేదు కాబట్టి దీని గురించి క్లారిటీ లేదు. అట్‌లీస్ట్ ఇది ఒక్కటి మెన్షన్ చేసుంటే బాగుండేది. అండ్ నెక్స్ట్ ఏఎల్‌పీ. సో నిన్ననే మనకు ఏఎల్‌పీ సీబీటీ 1 రిజల్ట్స్ కూడా రావడం జరిగింది కదా! సో దానికి సంబంధించినటువంటి డేటాలో భాగంగా సీబీటీ 2 గనక తీసుకుంటే జూలై 28వ తేదీ రోజైతే ఉండబోతుంది. దానికి కూడా దాదాపుగా 1,50,000 మంది అయితే ఎగ్జామ్ అయితే రాయబోతున్నారు. అండ్ దాని తర్వాత సీబీఏటీ గనక తీసుకుంటే 90,000 మంది అయితే అక్టోబర్ 30వ తేదీన పరీక్ష అయితే రాయబోతున్నారు. అండ్ వీళ్ళకి సంబంధించినటువంటి డీవీఎన్ మెడికల్ అనేది నవంబర్‌లో జరుగుతుంది. ఎంపానల్‌మెంట్ అనేది డిసెంబర్‌లో జరుగుతుంది. అంటే ఈ ఇయర్‌లో ఈ యొక్క టోటల్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ సెక్షన్ కంట్రోలర్ గనక తీసుకున్నట్లయితే ఆల్రెడీ వీళ్ళకి సింగిల్ స్టేజ్ ఇది అయిపోయింది. నెక్స్ట్ సీబీఏటీ వీటికి సంబంధించినటువంటి డేటాతో పాటు వీళ్ళకి ఎంపానల్‌మెంట్ అనేది సెప్టెంబర్‌లో అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ జేఈ గనక తీసుకున్నట్లయితే వీళ్ళకి సీబీటీ 2 ఉంటుంది. ఆల్రెడీ డేట్స్ ముందుగానే రిలీజ్ అయిపోయినాయి కదా! జూలై 2 అని. సో అదే డేట్ రోజు మనకు 38,860 మంది అయితే పరీక్ష అయితే రాయబోతున్నారు. వీళ్ళకి సంబంధించినటువంటి డీవీ మెడికల్ సెప్టెంబర్‌లో అవుతుంది. ఎంపానల్‌మెంట్ అనేది అక్టోబర్‌లో అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్. ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్ గనక తీసుకున్నట్లయితే ఇది కూడా రీసెంట్‌గానే మనకి సీబీటీ 1 రిజల్ట్స్ వచ్చినాయి. అండ్ వీళ్ళకి సంబంధించినటువంటి సీబీటీ 2 అనేది జూలై 10వ తేదీ రోజైతే ఉండబోతుంది. అండ్ వీళ్ళకి సంబంధించినటువంటి సీబీఏటీ సైకో టెస్ట్ అనేది సెప్టెంబర్ 30 తేదీ రోజు ఉంటుంది. అండ్ తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి డీవీ మెడికల్ డిసెంబర్‌లో కండక్ట్ చేస్తారు. ఎంపానల్‌మెంట్ అనేది జనవరిలో జరుగుతుంది. ఎన్‌టీపీసీ యూజీ గనక తీసుకున్నట్లయితే ప్రెజెంట్ ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి. వీళ్ళకి సంబంధించినటువంటి సెకండ్ స్టేజ్ అనేది సెప్టెంబర్ 17 తేదీన అయితే నిర్వహించబోతున్నారు. అండ్ దాంతో పాటు సీబీఏటీ గనక తీసుకున్నట్లయితే అంటే వీళ్ళకి టైపింగ్ టెస్ట్ ఉంటది కదా! 2026 డిసెంబర్ 4 తేదీన ఉంటుంది. తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి డీవీఎన్ మెడికల్ అనేది మార్చ్ 2027లో, అండ్ దాని తర్వాత ఎంపానల్‌మెంట్ అనేది ఏప్రిల్ 2027లో నిర్వహించబోతున్నారు. ఓకే. మరి వాట్ అబౌట్ గ్రూప్ డి? సో గ్రూప్ డి 09/2025 మరి దాని పరిస్థితి ఏంటి సార్ అంటే ప్రెజెంట్ ఇంకా డేట్స్ అనేవి కన్ఫర్మ్ అవ్వలేదు. కాబట్టి ఇక్కడ వీళ్ళు లిస్ట్‌లో మెన్షన్ చేయలేదు. ఈ డేట్స్ అన్ని కూడా టెంటేటివ్ డేట్సే. నాట్ ఏ ఫైనలైజ్డ్ వన్. అంటే దీంట్లో కొంత జరిగింది.
కొంత జరగబోతుంది. ఆ డేట్స్‌లో టీసీఎస్‌తో వీళ్ళు జరుపుకున్నటువంటి ఏదైతే ఒప్పందం ఉంటుందో దాని ప్రకారంగా అలాట్‌మెంట్ అయినటువంటి డేట్స్‌ని మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క ఎప్పటి వరకు? ఈ ఇయర్ లాస్ట్ వరకు సంబంధించినటువంటి డేటా. మరి గ్రూప్ డి ఇయర్‌లో ఉంటుందా? ఉండదా? అనేది మనం ఇప్పుడే చెప్పలేము. అకార్డింగ్ టు ద రిక్వైర్‌మెంట్ వాళ్ళు దాన్ని బట్టి ముందరికి మూవ్ ఆన్ చేయొచ్చు. లేదంటే ఫర్దర్‌గా కూడా సాగదీయొచ్చు. ఓకే. సో, ప్రెజెంట్ అయితే ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి డేటా వస్తే బాగుంటదని ఎదురు చూస్తున్నాం రిజల్ట్స్ కోసం. బట్ ఇప్పటివరకు ఇంకా అప్డేట్ అయితే రాలేదు. ఏ రోజు రిజల్ట్స్ అయితే రాబోతున్నాయని. బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రాసెస్ జరుగుతుందని అయితే ఇంటిమేషన్ అయితే ఇవ్వడం జరిగింది అంతే. ఓకేనా? సో, ఇది మనకున్నటువంటి రైల్వే ఎగ్జామ్‌కి సంబంధించినటువంటి అప్‌కమింగ్ డేట్ సంబంధించినటువంటి డేటా. అంటే సో, ఏఎల్‌పీ సీబీటీ 2 గాని అండ్ దాంతో పాటు ఎన్‌టీపీసీ సీబీటీ 2, సీబీఏటీ వీటికి సంబంధించినటువంటి డీటెయిల్ డేటా. అండ్ అదే విధంగా మీ యొక్క ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన యొక్క ఛానల్ తరపున ఆల్రెడీ కంప్యూటర్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం రిలీజ్ చేయడం జరిగింది కదా! ఈరోజు మనం తెలుగు మీడియం సంబంధించినటువంటి డేటాలోకి వెళ్ళిపోదాం. సో, దిస్ ఈస్ తెలుగు మీడియం సంబంధించినటువంటి డేటా. సో, మనకు ఆల్రెడీ కంప్యూటర్ చాప్టర్‌ల వారీగా గత సంవత్సర ప్రశ్నలకు సంబంధించినటువంటి తెలుగు మీడియం అయితే రిలీజ్ అయిపోయింది. సో, ఈ విధంగా మనకు తెలుగు మీడియం సంబంధించినటువంటి డేటా అయితే రావడం జరుగుతుంది. సేమ్ కంటెంట్ ఇంగ్లీష్‌లో ఏదైతే మనం కంటెంట్ డిస్కస్ చేసుకున్నామో సేమ్ కంటెంట్ సేమ్ ఆర్డర్‌లో మనకి ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మన యొక్క అఫీషియల్ స్టోర్ అయినటువంటి instamojo.com/srinivasmekkar అనేటటువంటి స్టోర్ నుంచి గ్యాదర్ చేసుకోండి. సేమ్ ఏదైతే ఇంగ్లీష్ మీడియంలో ఉందో సేమ్ కంటెంట్ మీకు ఇక్కడ తెలుగులో వస్తుంది. సేమ్ ఆర్డర్ తోటి. ఓకేనా? సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మనకొచ్చినటువంటి లేటెస్ట్ రిక్రూట్‌మెంట్‌కి సంబంధించినటువంటి అప్డేట్స్ అండ్ దాని తర్వాత అప్‌కమింగ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి డేట్స్ కూడా మనకైతే అందుబాటులో ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి మీరు ప్రాపర్‌గా షెడ్యూల్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్‌ని బూస్టప్ చేసుకోండి. అండ్ ప్రెజెంట్ గ్రూప్ డి గురించి ఇంకా అప్డేట్ అయితే ఏది లేదు. ఓకేనా? సో, దాన్ని బట్టి మళ్ళీ ఎగ్జామ్ ఎప్పుడుంటుందనే విషయం పక్కన పెట్టేసి మీరైతే ఉన్న టైంనైతే ప్రాపర్‌గా ప్రిపేర్ అవ్వడానికైతే ఫోకస్ చేయండి. ఓకేనా? సో, ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దాం మరొక అప్డేట్‌తో కలుద్దాం. అండ్ థాంక్స్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.